హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం జేఎన్టీయు గురజాడ విజయనగరం వాళ్ళందరి కోసం మీరు అఫిలియేటెడ్ కాలేజెస్ కావచ్చు అండ్ అటానమస్ వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే చెప్తున్నాను మీ సిలబస్, ఎవరెవరైతే మనకి ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ మనం యూనిట్ 2 చూసాము కదా ముందు వీడియోలో. యూనిట్ 3 ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఏంటిదండి? ఇది పిఎస్లో PSR23 జేఎన్టీయు గురజాడ విజయనగరం వాళ్ళకి యూనిట్ 3లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మరి మీరు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు చెప్పాను కదా. మన మెంబర్స్ అందరికీ, మీరు మెంబర్స్ నాకు తెలుసు, ఇది మెంబర్స్ ఓన్లీ వాళ్ళకే పోస్ట్ చేశాను కాబట్టి కంపల్సరీ లైక్ ఇవ్వండి. నేను ఇంకా మీకు మోర్ అండ్ మోర్ వీడియోస్, మోర్ అప్డేట్స్ ఇవ్వాలనుకుంటే మీరు లైక్, చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. అప్పుడే నేను మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే బేటా? ఇక్కడ ఏంటిదనంటే, నేను ఏమి రాదు అన్న వాళ్ళు నేను లాస్ట్ మినిట్లో కూడా చెప్తాను. బట్ ఏంటంటే అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి చదువుకొని పోయినా మీరు పక్కా మినిమం 40% మార్క్స్ అనేవి వస్తాయి. అవి ఏంటనేది మన లాస్ట్ మినిట్ హెల్ప్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇలా మీరు మెంబర్స్, ఇది మెంబర్స్కే ఉంది కానీ మనం ఇది పోస్ట్ చేస్తున్నామని ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి మీ క్లాస్ గ్రూప్స్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ప్రాబబిలిటీ స్టాట్స్ అనేది అంత ఈజీగా పాస్ అయ్యే సబ్జెక్ట్ కాదు బేటా. ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి. చూసినప్పుడు ఇంతే కదా అంటారు. ఎగ్జామ్కి వెళ్తే క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం కూడా మీకు ప్రాబ్లం ఉంటుంది. మన లాస్ట్ మినిట్లో చెప్తాను ఎక్కడ ఏ క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది. కంపల్సరీ వీడియోని చివరి వరకు చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్ అస్సలు చేయొద్దండి. ఇక్కడ మనకి ఇది క్వశ్చన్ నెంబర్ 6, 7లో వస్తుంది. మరి 6, 7లో మన యూనిట్ వచ్చేసి శాంప్లింగ్ థియరీ. ఈ శాంప్లింగ్ థియరీలో ఫస్ట్ మనకి ఏముందంటే, మీ సిలబస్ ప్రకారం జస్ట్ సెకండ్, శాంప్లింగ్ థియరీలో శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ అండ్ నార్మల్ బేసిక్ డెఫినేషన్ ఏముందంటే, ఎందుకంటే నేను అన్ని యూనివర్సిటీస్ యొక్క సిలబస్ కాపీ చేసి చూసుకోవడం కష్టం, ఎందుకంటే ఒకరికి 3లో ఉంది, ఒకరికి 4లో ఉంది. ఇక్కడ మీకు ఏం అడుగుతున్నారంటే, ఫస్ట్ పాపులేషన్ అంటే ఏంటిది, శాంపుల్ అంటే ఏంటిది కంపల్సరీ నేను చెప్పాను, అవి డెఫినేషన్స్లో అడగొచ్చు. దాని తర్వాత శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. మన సిలబస్లో ఏముందంటే, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్ ఇఫ్ సిగ్మా ఈజ్ నోన్ అండ్ అనదర్ వన్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రపోజిషన్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్ అండ్ వేరియన్స్ మీద ఉంది. డెఫినేషన్స్ ఓన్లీ అన్నారు. కానీ ఇక్కడ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ అనేది ఒక క్వశ్చన్ 100% వస్తుంది. అది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో. నేను చెప్పింది మాత్రమే వినండి, నేను కొన్ని రాయని, ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్. మరి ఆ విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ ఎక్కడుంది అనేది నేను కింద ఎస్పెషల్గా వాటి వీడియోస్ లింక్స్ కూడా ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. ఓకే బెటా? మెంబర్షిప్ వాళ్ళందరికీ అవైలబుల్ ఉంది, లేటెస్ట్గా కూడా పోస్ట్ చేశాను, అది కంపల్సరీ చెక్ చేసుకోండి. ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ దాని తర్వాత మనకి ఇంకేమేమి ఉన్నాయి మీ సిలబస్లో అని అంటే, సెంట్రల్ లిమిటింగ్ థీరం వితౌట్ ప్రూఫ్. నేను రీసెంట్గా సెంట్రల్ లిమిటింగ్ థీరం మీద ప్రాబ్లమ్స్ చెప్పాను, ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అంటే మీకు శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఇక్కడ సెంట్రల్ లిమిటింగ్ థీరం ప్రాబ్లం కూడా అడగొచ్చు. ఓకే, అదొక క్రైటీరియా. దీని తర్వాత మనకి టీ డిస్ట్రిబ్యూషన్, chi-square డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఏంటి? టీ డిస్ట్రిబ్యూషన్, chi-square డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్. ఇది స్మాల్ శాంపుల్లో ఉంది, లార్జ్ శాంపుల్లో ఉంది, రెండిట్లో చెప్పాను. మీకు ఏది ఉంటే అది చెక్ చేసుకోండి. మన పిఎస్ ప్లేలిస్ట్లో అన్ని కలిపిచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంట్రో చూసి మీరు చెక్ చేసుకోండి. ఇండివిజువల్గా ప్రతి యూనివర్సిటీకి నేను పెట్టాలంటే నా ప్లేలిస్ట్లు చాలా లెంతీ అయిపోతాయి. ఒకటే ఓరల్గా పెట్టాను, అందులో నుంచి చెక్ చేసుకోండి. షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది, 100% వస్తుందండి. దాని తర్వాత
మనకి పాయింట్ ఎస్టిమేషన్ ఇంటర్వెల్ అండ్ ఇంకొకటి టీ chi² డిస్ట్రిబ్యూషన్ కాకుండా పాయింట్ అండ్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్ ఉంది. మనం ఆల్రెడీ దీని ముందు వీడియోలో SMDS వాళ్ళకు చెప్పాను పాయింట్ ఎస్టిమేటర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని. ఇక్కడ ఏం లేదండి, పాయింట్ ఎస్టిమేషన్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్లో నేను మీకు చెప్తాను చూడండి. ఈ పాయింట్ అండ్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏం లేదండి, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ గురించి మీకు క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఈ పాయింట్ అండ్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్లో మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది, దాని యొక్క ప్రాపర్టీస్ అడుగుతారు, దాని మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు. అండ్ వాటితో పాటు మ్యాక్సిమం ఎర్రర్ ఏంటిది అండ్ స్టాండర్డ్ ఎర్రర్ గురించి, మ్యాక్సిమం ఎర్రర్ కావచ్చు, ఎర్రర్ మీద ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే మీ సిలబస్ ప్రకారం మీకుంది స్టాండర్డ్ ఎర్రర్, మ్యాక్సిమం ఎర్రర్ అండ్ స్టాండర్డ్ ఎర్రర్. ఓకే, ఏం లేదు బెట, మీరు ఎవరెవరైతే టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ చూస్తున్నారో ఇవి అందులో కూడా ఉంది. పాయింట్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది, ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది, లైక్లీహుడ్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది, MLE ఎస్టిమేషన్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏంటివి, అండ్ కొంతమందికి మెథడ్ ఆఫ్ మూమెంట్స్ ఉంటే అవి చూడండి. లేదంటే నేను టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో ఇచ్చాను ఇవి. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ మీద ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ రెండిట్లో అడుగుతారు. దట్స్ ఇట్. మేడం నేను ఇదంతా చదవలేను, ఒకటే క్వశ్చన్ చదువుతా అన్న వాళ్ళు కంపల్సరీ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. అండ్ అది కూడా వద్దంటే F chi² అండ్ T డిస్ట్రిబ్యూషన్ చూసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా చేస్తారు. మేడం నాకు ఒక్కరోజే ఉంది అన్నీ రావాలి అంటే మాత్రం సారీ, పాస్ అవ్వడం అనేది చాలా కష్టం. అది లాస్ట్ మినిట్లో మీ వల్ల ఎంత అవుతుందో అక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం బెట. చూడండి అమ్మా, మనకి నెక్స్ట్ వచ్చేసి జస్ట్ సెకండ్, నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మీకు టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. మరి ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో మీకు కంపల్సరీ కొన్ని డెఫినేషన్స్ వచ్చుండాలి. వాట్ ఈస్ ద టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అండ్ వాట్ ఈస్ డిఫైన్ ద హైపోథసిస్ అని అడుగుతారు, డిఫైన్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్, డిఫైన్ ద నల్ హైపోథసిస్, ఇవన్నీ వచ్చుండాలి. చాలా క్లియర్గా చెప్పాను నేను టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో. ఇక్కడ ఏంటిది అంటే మనం మీకున్న సిలబస్లో నల్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ డెఫినేషన్స్ అడగొచ్చు. అండ్ వాటితో పాటు టైప్ 1 టైప్ 2 ఉంది కదా, ఈ టైప్ 1 టైప్ 2 ఎర్రర్స్ షార్ట్లో వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ లాంగ్లో కూడా రావచ్చు. వీటి మీద నేను కొన్ని ప్రాబ్లమ్స్ చేశాను, ఇంకా చేస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేస్తూ ఉండండి. తర్వాత లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ గురించి, ఇది షార్ట్లో రావచ్చు, లాంగ్లో రావచ్చు. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ గురించి అడగొచ్చు. ఇది ముందు యూనిట్లో యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ యూజ్ అవుతుంది. అండ్ ఇంకా డామ్ షూర్ క్వశ్చన్ ఏంటిది అని అంటే, మనకు ఒక ప్రాబ్లం ఇచ్చేసి మనకి టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో 4 టెస్ట్లు ఉన్నాయి. మరి మీకు స్మాల్ శాంపుల్ ఉందా, లార్జ్ శాంపుల్ ఉందా అనేది మీరు నాకు కమెంట్ చేయండి. ఇదేంటంటే టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్జ్ శాంపుల్స్ ఓన్లీ మాత్రమే ఉందండి. లార్జ్ శాంపుల్ అని నేను హెడ్డింగ్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. మీకు లార్జ్ శాంపుల్ ఉంది, టెస్టింగ్ ఆఫ్ మీన్స్ Z-test for single mean and Z-test for difference of mean, Z-test for single proposition, Z-test for difference of proposition. ఒకవేళ మీకు స్మాల్ శాంపుల్ ఉంటే T-test for single mean, T-test for difference of means అలా చూడండి, మీకు ఇది సరిపోతుంది. చెక్ చేసుకోండి. ఇంట్రోలో లార్జ్ శాంపుల్ అని మేడం ఇంట్రోలో నేను పెట్టాను, లార్జ్ శాంపుల్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ లార్జ్ శాంపుల్ అని పెట్టి Z-test or T-test మీరు చెక్ చేసుకోండి ఫర్ సింగిల్ మీన్, సింగిల్ ప్రపోజిషన్, డిఫరెన్స్. షూర్ 100% ఆ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దాని తర్వాత మనకి స్టూడెంట్ T-test అని నేను చెప్పాను. దిస్ ఈజ్ అబౌట్, ఇది మాత్రం మళ్ళీ స్మాల్ శాంపుల్ నుంచి అడుగుతారు, ఎందుకంటే ఇక్కడ మాత్రం మెన్షన్ చేయాలి. స్టూడెంట్ T డిస్ట్రిబ్యూషన్, సింగిల్ టెస్ట్ ఫర్ సింగిల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ F టెస్ట్
అండ్ కై స్క్వేర్ అండ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. అంటే ఎఫ్ టీ కై స్క్వేర్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. మరి ఇందాక మీరు శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో ఏం చేశారు మేడం, ఇక్కడ ఏం చేశారు అని అంటే ఒక్కసారి మీ సిలబస్ కాపీ ఓపెన్ చేసుకోండి, మీ నోట్స్ ఓపెన్ చేసుకోండి, నేను ఇచ్చినటువంటి ఇంట్రో ఓపెన్ చేసుకోండి, అందులో దీనికి దానికి ఎక్కడ మ్యాచ్ అవుతుంది అప్పుడు మీరు కన్ఫర్మ్ చేయండి. ఇది మాత్రం కంపల్సరీ వస్తుంది. అండ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ కూడా నేను చెప్పాను. ఈ విధంగా యూనిట్ని మీరు అనలైజ్ చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా చేస్తారు. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్, టైప్ 1 టైప్ 2 ఎర్రర్స్ చూసుకోండి. అండ్ జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్. మరి ఎఫ్ టీ కై స్క్వేర్ అనేది ఈ యూనిట్లో స్మాల్ శాంపులా లార్జ్ శాంపులా, మీ కాలేజ్లో ఏం చెప్పారో నాకు కమెంట్ చేయండి, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ యూనిట్ రిగ్రెషన్ అనాలిసిస్. అండ్ ఇంకొకటి రిగ్రెషన్ అనాలిసిస్ మనకి 5th యూనిట్. ఇది చేయడానికంటే ముందు మీ జేఎన్టీయూ గురుజాడ విజయనగరం వాళ్ళు కొంతమంది వాట్సాప్ నుంచి విసిగిస్తున్నారు. ఎప్పుడు మేడం నేను మెంబర్షిప్ తీసుకున్నా హౌ టు పాస్. నేను చెప్పిన మెంబర్షిప్ అనేది వీడియోస్కి మాత్రమే, ఇది నా ఇంట్రెస్ట్తో నేను మీకు హౌ టు పాస్ పోస్ట్ చేస్తున్నాను. ఓకే బేటా, అలా అని మీరు వాట్సాప్లో విసిగిస్తే మీ దగ్గర ఉన్న ఆల్ వాట్సాప్ గ్రూప్స్ని మొత్తం ఒక్కసారి డిలీట్ చేసేస్తాను. బీ కేర్ఫుల్. ఓకే, నాకు టైం ఉంది, నాకు కాలేజ్ ఉంది, నేను కాలేజ్లో చెప్పాలి, మీకు చెప్పాలి ఇంట్లో అని అంటే చాలా కష్టం. ఈ మాత్రం మీకు ఏ ఛానల్లో కూడా పోస్టింగ్ అనేది లేదు. కావాలంటే చెక్ చేసుకోండి, ఎక్కడ చెక్ చేసుకుంటారో. మేడం మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే నిమిషానికి టైం అంటూ లేకుండా మీరు వాట్సాప్లో నాకు ప్రతి క్షణం మెసేజ్ పంపిస్తే దానికి అర్థం ఏంటి చెప్పండి. నాకు కూడా విసుకొస్తుంది. చాలా గ్రూప్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ జేఎన్టీయూ కాకినాడ, అనంతపురం, నాకు ఇంకా చాలా వాట్సాప్ క్లాస్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అందుకని కొంచెం టైం చూసుకొని నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తేనే చాట్ చేయండి, అడగండి. అంతకు మించి ఎప్పుడు పడితేప్పుడు నాకు మెసేజ్ చేయొద్దు. ఓకే, అందుకోసం కొంతమంది విసిగించడం వల్ల నేను చెప్పాల్సింది కూడా చెప్పలేకపోతున్నా. గుర్తుపెట్టుకోండి, వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, రిగ్రెషన్ అనాలిసిస్. ఏంటిదా రిగ్రెషన్ అనాలిసిస్ అంటే ఏ ఒక్కరు ఈ మెథడ్ అనేది వదిలేయొద్దు. నేను రీసెంట్గా చెప్పాను మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ గురించి. ఏంటిది మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్లో మనకి ఏముంటాయి, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ఒకటి ఉంటుంది, అండ్ ఫిట్ ఏ పరాబోలా ఉంటుంది, అండ్ ఫిట్ ఏ పవర్ కర్వ్ ఉంటుంది, అండ్ ఇంకేంటిదండి ఫిట్ పరాబోలా పవర్ కర్వ్ ఎక్స్పోనెన్షియల్. ఎక్స్పోనెన్షియల్. ఈ పవర్ కర్వ్ గురించి పాత వీడియోస్లో ఉంది, ఇప్పుడు చెప్తాను. నేనైతే ఒకటే క్వశ్చన్ అంటున్నాను దీనిలో, తర్వాత మనం ఇంకా ఇస్తే మీ అదృష్టం బాగుంటే 2 ఇవ్వచ్చు, బట్ కంపల్సరీ 5 మార్క్స్ వస్తుంది. అండ్ వీటిలో ఇంకొక 2 మార్క్స్ కూడా మీకు షార్ట్ ఉంటే కనుక వాట్ ఆర్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ స్ట్రైట్ లైన్, వాట్ ఆర్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ పరాబోలా, ఎక్స్పోనెన్షియల్, పవర్ కర్వ్ అని అడుగుతారు. అవి కూడా నేర్చుకోండి పక్క. దాని తర్వాత రిగ్రెషన్ కోఎఫిషియంట్ అండ్ ప్రాపర్టీస్. ఈ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ప్రాపర్టీస్ గురించి ఇక్కడ మీకు నాకు తెలిసైతే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ప్రాపర్టీ గురించి షార్ట్ క్వశ్చనే వస్తుంది, లాంగ్ వస్తే మీ అదృష్టం. తర్వాత కర్వీలీనియర్ రిగ్రెషన్, మల్టిపుల్ రిగ్రెషన్. ఇది కంపల్సరీ. కర్వీలీనియర్ రిగ్రెషన్ అండ్ మల్టిపుల్ రిగ్రెషన్. ఎవరెవరైతే డేటా సైన్స్ వాళ్ళు ఉన్నారో, ఎవరెవరికైతే మిషన్ లెర్నింగ్ ఉందో వాళ్ళందరికీ ఇది పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది, కర్వీలీనియర్ అండ్ మల్టీలీనియర్. ఇది రాకపోతే మీరు అక్కడ చూసుకొని రాయండి, లేదంటే నేను ఐ విల్ ట్రై టు పోస్ట్ దీస్ 2 కాన్సెప్ట్. అండ్ కోరిలేషన్ కోఎఫిషియెంట్స్. ఇంకొకటి కోరిలేషన్ కోఎఫిషియెంట్స్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. మరి కోరిలేషన్ కోఎఫిషియంట్ వస్తే ర్యాంక్ వస్తుందా అంటే ఇక్కడ వస్తే ర్యాంక్ కోరిలేషన్లో ఇది ఒక క్వశ్చన్ రావచ్చు. మరి కోరిలేషన్లో మనకి అజ్యూమ్డ్ మీన్ ఇస్తే ఏంటిది, యాక్చువల్ మీన్ ఇస్తే ఏంటిది, కర్ల్ పియర్సన్ కాకుండా ఇంకా డిఫరెంట్ కోరిలేషన్స్ ఉన్నాయా కమెంట్ చేయండి. లేదు ఈ కోరిలేషన్ కోఎఫిషియంట్తో పాటు ర్యాంక్ను కూడా ఇవంతా ఒకటే క్వశ్చన్లో వచ్చింది అనుకోండి 5 మార్క్స్కి, అండ్ షార్ట్లో కంపల్సరీ వాటి యొక్క బేసిక్స్ అడుగుతారు. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా చేస్తారు. ఏమీ రాదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఇది మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ నేర్చుకోండి, అండ్ కోరిలేషన్ కోఎఫిషియంట్స్లో ఉన్నటువంటి ఆల్ మెథడ్స్
విత్ ర్యాంక్ కోరిలేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే బిడ్డ, ఆల్ ది వెరీ బెస్ట్. వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత పేపర్ సెండ్ చేయండి.